హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంట్లో కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. కాకరకాయ ఫ్రై చేస్తే ఇంట్లో వాళ్ళు సరిగ్గా తినరు. అందుకు ఏం చేద్దామని కాకరకాయ పొడి చేద్దామని థింక్ చేసి నీళ్ళలో బాగా నానబెట్టాను అనమాట. ఒక 10 మినిట్స్ అట్లా. దానికి ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా పోతుంది కదా. నీళ్ళలో బాగా కడిగి ఇట్లా సన్నగా చూపిస్తున్నాను కదా, ఇట్లా సన్నగా తరుక్కోవాలన్నమాట. కత్తితో అయినా తరగచ్చు, కానీ కత్తితో ఏమైనా షోల్డరు పెయిన్ వస్తుంటుంది కదా మనకు. అందువల్ల కత్తిపీట నాకు అలవాటు ఉంటుంది. అందువల్ల కింద కూర్చొని కంఫర్టబుల్గా కత్తిపీటతో ఇవన్నీ కాకరకాయలు అయితే నేను కట్ చేశాను. ఇట్లా మనము ఆయిల్ పోసుకోవాలన్నమాట. నేను పెద్ద పెనం పెట్టుకొని ఆయిల్ పోయలేదు, చిన్న పెనం పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రై అవుతుంది కదా, డీప్ ఫ్రై చేస్తాం కదా. మళ్ళీ ఇది మిగిలిపోయిన ఆయిల్ మళ్ళీ వేరే దానికి యూజ్ చేయడం అంత హెల్త్ పరంగా అయితే బాగుండదు కదా. అందువల్ల చిన్న పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొన్ని 2 సార్లుగా చేశానన్నమాట. ఇక్కడ మనం బాగా దూరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట ఇట్లా. ఎందుకంటే కాకరకాయ ఫ్రై కదా, దాంట్లో ఉన్నటువంటి చేదు తొక్కు కూడా తీయలేదు. అంతా సిమ్లో పెట్టుకుంటే మనము దాంట్లో ఉన్నటువంటి చేదంతా పోతుందన్నమాట. ఇట్లా మనము బాగా ఇంకా కొద్దిగా రోస్ట్ ఇట్లా ఎర్రగా అయిన తర్వాత తీసి బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిగిలిపోయిన కాకరకాయలను కూడా రెండోసారి అట్లే చేశాను. ఎందుకంటే ఒకేసారి వేస్తే సరిగ్గా ఏగవు కదా. అందువల్ల 2 సార్లుగా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో, బాగా అంటే మనం సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇట్లా 2 సార్లు చేశాను అన్నమాట. ఇట్లా 2 సార్లు చేయడంతో మనకు కాకరకాయ అనేది బాగా రోస్ట్ అవుతుంది అనమాట. అంటే మరీ మాడిపోకోకుండా, మరీ పచ్చిగా లేకుండా మీడియంలో, సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనము కాకరకాయ ఫ్రై అనేది చేసుకుంటే మనము అన్నంలోకి వేడివేడిగా చేసుకొని తినచ్చు. మనం ఈ కాకరకాయలు వేయించిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ని అయితే పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. కొద్దిగా తీసి పెట్టుకున్న తర్వాత దాంట్లో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు, కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. దోరగా ఇట్లా లైట్గా వేయించుకోవాలి. మరీ మాడిపోకుండా రోస్ట్గా కొద్దిగా ఇట్లా కరివేపాకు పచ్చిది నా దగ్గర కొద్దిగా ఉన్నింది, అందువల్ల నేను కొద్దిగా వేసాను. మళ్ళీ షాప్కి వెళ్ళడం రావడం ఎందుకు అనేసి ఇందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి లైట్గా సిమ్లో పెట్టి దోరగా వేయిస్తున్నాను అనమాట. దీంట్లోకి కూడా నేను ఎండు కొబ్బరి వేసాను. చాయిస్ ఫర్ యూ, ఎండు కొబ్బరి వేస్తే వేయచ్చు, లేకపోతే లేదన్నమాట. ఎండు కొబ్బరితో పాటు చింతపండు కూడా వేసాను నేను. చింతపండు కూడా వేసి రోస్ట్ చేసి దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీలో వేసుకున్నాను. రోకల బండి ఉంటే మాత్రం దాంట్లో రోటి పచ్చడిలాగా రోటి కాకరకాయ పొడి చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. నా దగ్గర రోల్ లేదు, చిన్న రోల్ ఉంది, అది సరిపోదు కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అన్నీ ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ నేను ఇట్లా మిక్సీ చేశాను. ఫస్ట్ కాకరకాయలు వేయలేదన్నమాట. కాకరకాయలు వేస్తే మళ్ళీ ఇవన్నీ ధనియాలు, మనకు శనగపప్పు ఇవన్నీ మెదగవు కదా. అందువల్ల ఫస్ట్ అవన్నీ వేసి రోస్ట్ చేశాను. తర్వాత చింతపండు, పసుపు, ఉప్పు, కారం వేసాను అన్నమాట. చూస్తున్నారు కదా, కారం అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ కాకరకాయలు వేసి కరివేపాకు అవన్నీ వేసేసి కొద్దిగా బెల్లం కూడా వేసాను. ఎందుకంటే కొద్దిగా చేదు అనిపించింది అనుకోండి, మళ్ళీ తినకపోతే మనకే ప్రాబ్లం కదా. మనం ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం చేసిన టైము అంతా వాల్యూ అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో కొద్దిగా బెల్లం కూడా వేసాను. ఇట్లా మనము మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని అంతా బాగా కలిపితే చేతితో చాలా టేస్ట్ వస్తుంది, బాగా అంతా మిక్స్ అయిపోతుంది.